నమస్తే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. అయితే అది నిజమే అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే 70 వసంతాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ హవా నడుస్తుంది అంటే ఏంటి అది? అయితే కొంతమంది 60, కొంతమంది 70. ఎవరాళ్ళు? కుర్ర హీరోలు ఏమైపోతున్నారు అని దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ రోజుల్లో చూసుకుంటే దాదాపు రజనీకాంత్ గారి ఒక పారితోషికం వచ్చేసి దగ్గర 280 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఇంకో పక్కన చిరంజీవి కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, బాలయ్య కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళనే ఒక సూపర్ స్టార్స్ లా మనం చూస్తూ వస్తున్నాం. కానీ కుర్ర హీరోలకి అంతటి ఇమేజ్ అయితే మనకు కనిపించడం లేదు. సో ఇప్పుడు ఏదైతే కల్కి కావచ్చు, నెక్స్ట్ రాబోతున్న భారతీయుడు కావచ్చు, ఇంకోటి ఏదైతే ఉందో కూలీ కావచ్చు, ఇవన్నీ సినిమాలు కూడా వరుసన ఈ పెద్ద స్టార్ సినిమాలే మనం చూడబోతూ వస్తున్నాం. అయితే ఇప్పుడు కుర్ర హీరోల పరిస్థితి ఏమంటారు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇందుకే అంటారా? అంటే ఏమంటారు మీరు? ఒక పాట ఉంది, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. ఆ పాట ఎందుకు రాశారో తెలియదు, కానీ వీళ్ళ స్పీడ్ తగ్గింది, 60 పైబడిన వాళ్ళ స్పీడ్ పెరిగింది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ వయసు మీరు 70 అన్నారు, కానీ ఆయన 80లో ఉన్నాడు. ఆయన 83 ఏళ్ళు. ఆయనకన్నా 10 ఏళ్ళు చిన్నవాడు రజనీకాంత్, 73 ఏళ్ళు. ఆయనకన్నా 10 ఏళ్ళు చిన్న వ్యక్తి బాలకృష్ణ గారు అనుకోవచ్చు, 63, 64. ఇట్లా ప్యాటర్న్ తీసుకుంటే 80లో ఉన్న వాళ్ళు మన అశ్వత్థామ పాత్రతో ఆయన ఒక్కసారిగా పాత అమితాబ్ గుర్తొచ్చాడు. ఆయన వెలిగిన రోజులు, సూపర్ స్టార్గా వెలిగిన రోజుల్లో జంజీర్ కానీ, మజ్బూర్ కానీ, దేవార్ కానీ, ఇలా చూసుకుంటే డాన్ కానీ, షోలే ఇలా చూసుకుంటే అన్ని గోల్డ్ పీసులే చెప్పాలంటే. దాంతోనే బాలీవుడ్లో సూపర్ స్టార్డమ్ ఆయనకి, ఆల్ ఇండియా సూపర్ స్టార్ అనే పేరు అప్పుడు వచ్చింది. ఆ తర్వాత సరైన సినిమా పడగలేదు, కానీ ఆయన స్టామినా ఏం తగ్గల. కాకపోతే కల్కి సినిమాతో ఒకసారిగా మళ్ళీ బాలీవుడ్ ఉలిక్కిపడింది. మన లెజెండ్ మనకే ఉన్నాడని చెప్పేసి వాళ్ళు మురిసిపోతున్నారు. సౌత్ ఇండియా వాళ్ళ హవా ఈ టైప్లో నడిచిపోతున్న టైంలో మళ్ళీ అమితాబ్ ఒక నట విశ్వరూపాన్ని కల్కిలో చూపించడంతో ఇప్పుడు బాలీవుడ్లో కూడా కలెక్షన్ల స్పీడ్ మామూలుగా లేదు కల్కికి. ఇక రజనీకాంత్కి వచ్చేసరికి చేతిలో 3 సినిమాలు. ఒక పక్క వేటాయన్ సినిమా రేపు దసరాకి రిలీజ్ కాబోతుంది, 10 అంటున్నారు. మరి ఇంకో పక్కనేమో కూలీ షూటింగ్ నడుస్తుంది. అలాగే జైలర్ 2 ఒకటి త్వరలో సెట్స్ మీదకి వెళ్తుంది అంటున్నారు. ఇలా రజనీకాంత్ 3 సినిమాలతో ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ మరి లోకనాయకుడు అంటూ ఉంటారు, ఆయనకి మొన్న కల్కి వచ్చింది విలన్గా. ఇప్పుడు భారతీయ 2, ఆ తర్వాత తగ్స్ లైఫ్ ఏదో ఒకటి స్టార్ట్ అయింది. ఇలా చూసుకుంటే వీళ్ళ చేతిలో 4-5 సినిమాలు కనపడుతున్నాయి. మరి బాలయ్య బాబు ఇప్పుడు ఆయన ఒక పక్క రాజకీయాల్లో ఆయన హవా నడుస్తుంది. ఆయన NBK 109 షూటింగ్లో ఉంది, ఆ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. అఖండ 2 రేపు ఆగస్టు సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. ఎవరో తగ్గట్లేదు. పైగా రెమ్యునరేషన్, బాలయ్య బాబుకి రెమ్యునరేషన్ ఒకప్పుడు 10 కోట్ల రెమ్యునరేషన్ ఉంటే ఇవాళ 50 కోట్ల హీరో, 100 కోట్ల హీరో అంటున్నారు ఆయన్ని. అట్లా మారిపోతుంది, రెమ్యునరేషన్ పరంగా కూడా మారిపోతుంది. సినిమాలో స్థాయి పెరిగింది, పాన్ ఇండియా స్థాయికి సినిమా పెరిగిపోవడంతో రెమ్యునరేషన్లు కూడా కోట్లలో ఉంటున్నాయి. అదే స్థాయిలో చిన్న హీరోలు వెళ్తున్నారా అంటే వెళ్ళట్లా. ఇప్పుడున్న పరిస్థితి అది. అయితే ఎవరైతే పెద్ద హీరోలు అనుకుంటున్నామో వాళ్ళ సినిమాలు మాత్రం సంవత్సరానికి ఒకటైనా సరే వస్తూ ఉంది, మనం చూస్తూ వస్తాం. ఏదైతే బాలకృష్ణ గారిని చూసుకుంటే అఖండ కావచ్చు, అఖండ తర్వాత వీరసింహారెడ్డి కావచ్చు, తర్వాత ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కానీ కుర్ర హీరోలు ఎవరైతే ఉన్నారో కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు, మినిమం 3 సంవత్సరాలు తీసుకుంటున్నారు. సో ఇది వాళ్ళ కెరియర్కి మంచిదా చెడ్డదా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో నిజంగా 3 సంవత్సరాలకు ఒక సినిమా తీసుకుంటూ వస్తే మెగాస్టార్కి దగ్గర 150+ అయితే ఉండవు, అదేవిధంగా రజనీకాంత్ గారికి 170+ అయితే ఉండవు, బాలకృష్ణ గారికి 100+ అయితే ఉండవు. సో కుర్ర హీరోలు 3 సంవత్సరాలకు కానీ 4 సంవత్సరాలు కానీ ఒక సినిమా తీయడం అనేది మంచిదా చెడ్డదా అంటే ఏం చెప్తారు? 100% మంచిదండి. స్టార్డమ్ రావాలంటే తక్కువ సినిమాలో చేసుకుంటూ ఫ్యామిలీ డ్రామాలు చేసుకుంటూ వెళ్తే రాదండి. ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ చేసుకోవడం, దాంతోనే ఇప్పుడు పెద్ద హీరోల మార్గంలోనే వీళ్ళు నడిస్తే బాగుంటుంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సక్సెస్లు వస్తున్నాయి, లేదా మలయాళంలో మమ్ముట్టి కానీ, మోహన్ లాల్ కానీ అలా ఎలా చేసుకెళ్తున్నారు, మనం కూడా ఆ స్థాయిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలనే ఆలోచన సెకండ్ క్యాడర్లో ఉండే స్టార్ హీరోలు ఇప్పుడు చెప్పవచ్చు. అంటే దీనికి ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున, వెంకటేష్ వెనుకబడిపోయారు, కానీ వాళ్ళు కూడా సినిమాల ప్యాటర్న్ మార్చుకోవాలి. ఇప్పుడు నా వెంకటేష్ ఒకప్పుడు దేవిపుత్ర సినిమా చేశాడు, ఆ టైంలో చేయాల్సిన సినిమా కాదు అది, ఈ టైంలో చేయాల్సిన సినిమా. అది చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలి, గ్రాఫిక్స్ పరంగా వండర్ అనే సినిమా చెప్పాలి, కానీ ఆ రోజుల్లో అది క్లిక్ కావాలా.
ఈ రోజుల్లో అలాంటి సినిమాలు వస్తే మాత్రం మళ్ళీ ఎంఎస్ రాజు లాంటి నిర్మాతలు కూడా మళ్ళీ క్లిక్ అవుతారు. ఇట్లా సినిమాలు మారుతున్న టైంలోనేమో ఆ మారే సినిమాలు తగ్గట్టుగా వీళ్ళు వెళ్ళాలి. వెంకటేష్, నాగార్జున వీళ్ళు కొంత వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు సినిమాలు ఎంపికలో చేస్తున్న తప్పులే కానీ వీళ్ళ సత్తా లేక కాదు. నేను అనుకోవడం వాళ్ళ ప్యాటర్న్ కూడా నాగార్జున ఆల్రెడీ లైన్లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. వెంకటేష్ అంటే ఇంకా ఫ్యామిలీ హీరోగానే ఆయన ముద్రపడిపోయి ఉంది. ఒక్కసారిగా ఫ్యామిలీ హీరో కాకుండా మళ్ళీ దేవి కూతురు తరహాలో ఆయన కథాంశాలు ఎంపిక చేసుకోవడం అంటే ఆయన ఎప్పుడూ చెయ్యే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అలాంటి సినిమాలతో రావట్లా. అలాంటి సినిమాలతో మనకి వెంకీని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి సినిమాలు వస్తాయి. అంటే సినిమాలు అట్లాంటి సినిమాలు వస్తూ ఉంటే ఇప్పుడు మా సినిమాల సంఖ్య తక్కువగా ఉంటుంది. పెద్ద సినిమాలు అనుకున్నవి మనకి 6 నెలల్లో చూస్తే అప్పుడు హనుమాన్ వచ్చింది, ఇప్పుడు కల్కి వచ్చింది. హనుమాన్ 400 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా 1000 కోట్లు ఇప్పటికే వసూలు చేసింది. 2 సినిమాలు తప్పితే 6 నెలల్లో లేవు. ఈ పరిస్థితి మారాలి. నెలకు ఒక సినిమా ఈ తరహాలో పడేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. కుర్ర హీరోలు కానీ లేకపోతే పెద్ద హీరోలు కూడా స్పీడ్ పెంచుకోవడం ఇంకా ఇలా చేయాలండి. సో మొత్తానికి ఎవరైతే అమితాబ్ బచ్చన్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, అదేవిధంగా రజనీకాంత్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే భాషా పరిమితులు లేకుండా పూర్తి దేశాలు ఖండాంతరాలు దాటి జపాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫ్యాన్ బేస్ కూడా ఒకటి ఉంది. సో ఈ ఫ్యాన్ బేస్ అనేది ఇప్పుడు కుర్ర హీరోలకి వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు? కుర్ర హీరోలు సినిమా ప్లానింగ్లో తప్పులు చేస్తున్నారండి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ అని వచ్చిన సినిమా పర్లేదు అనిపించింది. ఈ 6 నెలల్లో వచ్చిన సినిమాల్లో అది కూడా పర్లేదు అనిపించింది. అంటే ఎంచుకున్న కథాంశాలు కొత్తదనం ఉన్న కథాంశాలకే వెళ్ళాలి. ఏదన్నా థియేటర్లోనే చూడాలి ఈ సినిమాని అనిపించేలా సినిమాలు ఉండాలి. లేకపోతే థియేటర్లో సినిమా మనుగడ చాలా కష్టమైపోతుంది. సినిమా అనేది థియేటర్లో చూసేది కానీ ఇంట్లో చూసేది, ఓటీటీలో చూసే సినిమా కాదు. అదేంటంటే మన సీరియల్స్ లాంటివో లేకపోతే ఒక మిస్టరీ సినిమా లాంటివి చూసుకోవచ్చు. కానీ థియేటర్లో చూడాలంటే ఆ గ్రాండియర్కి లోటు ఉండకూడదు. అక్కడ తప్పు చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు కొంత దారిలో పడ్డారో అనిపిస్తుంది. మరి అలాంటి సినిమాలు చేయాలంటేనేమో డబ్బులు కావాలి. 200 కోట్లు పెట్టాలంటే సామాన్య నిర్మాతల వల్ల కాదు. ఇండస్ట్రీలో కార్మికులు బతకాలంటే కొత్త నిర్మాతల వల్ల అవుతుంది. కాకపోతే ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ ఫెయిల్యూర్స్ తగ్గిపోయి హిట్లు వచ్చిందంటే ఆటోమేటిక్గా వీళ్ళు చేసే సినిమాలు కూడా మారుతాయి. ఇప్పుడు ఉదాహరణకి కార్తికేయ తీసుకుంటే మరి ఆటోమేటిక్గా నిఖిల్ చేసే సినిమాలన్నీ కూడా ఇప్పుడు మార్చుకుంటున్నాడు. తను కూడా ఆ పద్ధతిలోకి వెళ్ళిపోతున్నాడు. కార్తికేయ 3 వచ్చినా లేకపోతే స్వయంభూ అనే సినిమా వస్తున్నా ఆ సినిమాలన్నీ ఆ ప్యాటర్న్కి వెళ్ళిపోతున్నారు. అలా సక్సెస్ వచ్చినప్పుడు ఆ తరహాలోకి వెళ్ళిపోవడం బెటరు. నాగ చైతన్య సినిమా ఉంది తండేలని, అది కూడా ఒక కొత్తదనంతో సినిమా చేస్తున్నారు. ఇలాంటి సినిమాల వైపు వెళ్ళాలి. ఇప్పుడు తంగలాను సినిమా ఉంది, అది రేపు రిలీజ్ కాబోతుంది. అలాగే కంగువా సినిమా ఉంది సూర్యాది. ఈ తరహాలోనే సినిమాలు ఇప్పుడు దారిలో పడిపోయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. కాబట్టి సిండికేట్గా కొంతమంది నిర్మాతలు సిండికేట్గా కలిపి చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం, బడ్జెట్ పరిమితులు కానీ చూస్తే అదండి. అయితే ఇప్పుడు ఎవరైతే అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రీప్లేస్ చేసేటువంటి ఒక సత్తా జూనియర్ ఎవరైతే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక హీరోలకు కావచ్చు, లేదా ప్రూవ్ చేసుకున్న హీరోలు ఎవరైతే ఉన్నారో యంగ్ హీరోస్ వీళ్ళకు ఉందా అంటే ఏమంటారు? 100% ఉందని చెప్పొచ్చు, 100% లేదని చెప్పొచ్చు అండి. అంటే చాలా నేర్చుకోవాలి వీళ్ళు. ఇంకా వీళ్ళు బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక్కొక్కసారి అంటే ఎలా మసులుకోవాలి, తోటి నిర్మాతలకు ఇచ్చే గౌరవం నిర్మాతలకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మనకు స్టార్డమ్ వచ్చింది కదా అని చెప్పి ఎదిగిపోయామనే భావన ఉండకూడదు. అందుకు ఉదాహరణ చిరంజీవి గారిని తీసుకోవాలి. చిరంజీవి గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కొంతమంది హీరోలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అమితాబ్ లాంటి వ్యక్తి కూడా మన దత్తు గారికి నిర్మాత కాళ్ళకి నమస్కారం పెట్టే సన్నివేశం మనం చూసాం. ఇలా స్టార్డమ్ వచ్చిన హీరోలు కూడా ఒదిగి ఉండి తత్వం ఉంటే ఎవరైనా వాళ్ళు ఫ్రీగా అప్రోచ్ అవుతారు, మంచి సబ్జెక్టులతో వెళ్తారు. నేను స్టార్ని అని గిరిగేసి కూర్చుంటే చాలా కష్టం. యంగ్ హీరోల్లో సక్సెస్ వచ్చిన తర్వాత అది కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు ఉండకూడదు అది. సో మొత్తానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎవరైతే ఉన్నారో గోల్డ్ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా యంగ్ హీరోస్కి చాలా ఉందా అంటే ఏమంటారు? చాలా ఉందండి. ఎందుకంటే వీళ్ళే రేపు కుర్ర హీరోలే రేపటి సీనియర్ హీరోలు అనుకోవచ్చు. ఆ స్థానాలు భర్తీ చేసేది కూడా వీళ్ళే. కాబట్టి అందుకు ఉదాహరణ ఏంటంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళు చాలు మనకి. వాళ్ళే ఆదర్శం చెప్పాలంటే. అంతకుముందు తరంలోకి వచ్చేసరికి నాగయ్య గారు కానీ, నారాయణరావు గారు కానీ ఇలాంటి నటులు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయిలో నిలబడ్డారు. కృష్ణ సోహన్ బాబు, కృష్ణరాజు ఇలా ఈ ముగ్గురు వస్తారు తర్వాత ప్లేస్లో. మనకి వాళ్ళే మార్గాలు చూపించేశారు మనకి. ఆ మార్గాల్లో మనం వెళ్ళటమే.
ఇప్పుడు కృష్ణరాజు గారు బొబ్బిలి బ్రహ్మన్న అలాంటి సినిమా మరి అప్పట్లోనే చేసి మెప్పించారు కదా. అంటే చాలా సినిమాలు అట్లాంటి పాత్రలు, హెవీ డెప్త్ ఉన్న పాత్రలు, స్క్రీన్ మీద అపీరెన్స్. మరి కృష్ణ గారి సింహాసనం సినిమా, మనం వాడు ప్యాన్ ఇండియా అంటున్నాం. సింహాసనం సినిమా ఆ రోజుల్లోనే ప్యాన్ ఇండియా సినిమా అప్పట్లో. మరి మొదటి 70mm సినిమా అది. కాబట్టి అంటే ఇప్పుడున్న హీరోలు కూడా కొంతమంది హీరోల మీద, కొత్త హీరోల మీద విమర్శ ఏంటంటే దొరకట్లేదు అంటున్నారు చాలామంది. ఆ హీరోని ఎప్పుడు చూద్దామంటే వాళ్ళు మాకు దొరకట్లేదు అనే టాక్ వస్తుంది. అంత దొరకని పరిస్థితిలో తెచ్చుకోకూడదు. వాళ్ళు అందుబాటులో ఉండాలి. చాలామంది ఎప్పుడూ చూడటానికి రెడీగా ఉంటారు. అందుబాటులో ఉండి చేస్తే కొత్త డైరెక్టర్లు కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. టాలెంట్ చాలా ఉంది, మనకు వచ్చిన సక్సెస్లే అందుకు ఉదాహరణ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఎవరైతే సూపర్ స్టార్స్గా ఎదిగినటువంటి ఎవరైతే ఉన్నారో 75, 83 ఇలాంటి వయసులో కూడా వాళ్ళని ఆదర్శంగా ఖచ్చితంగా ఇప్పుడున్న యంగ్ హీరోస్ తీసుకోవాలి. రేపు సూపర్ స్టార్స్ వీళ్ళు అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.